ఎండియు వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు గంటలు అక్కడ నిలవలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్కి 3,000 పోతుంది, హెల్పర్కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8,000-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్లు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, ఎండి వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం, డబుల్ తంబు వేయించాము, బియ్యం పంపిణీ చేసాం, మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫలంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. గత లాస్ట్ ఇయర్ లో 2024 సెప్టెంబర్ లో కూడా ఈ ఎండిఓ వ్యవస్థ బాగుంది. విజయవాడలో వరద బాధితులకు మాకు 3 జిల్లాల నుంచి మా ఎండిఓ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్ని మానేసి అందరికి వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు. 1:30 గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండిఓ వ్యవస్థ బాగుంది, దీన్ని కొనసాగిద్దాము, మీ కడుపు కొట్టము, మేము ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించము, మీకు మేము అండగా ఉంటాము, ఎవరి మాటలు నమ్మొద్దండి మీరు దయచేసి అన్నారు. ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు? అర్ధాంతరంగా మీ ఈ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయని చెప్తున్నారు. ఇదైతే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే సరుకులు అందిస్తున్నాం, ఇంటి వద్దకే వెళ్ళి సరుకులు అందిస్తున్నాం. అది మాకు ఇచ్చిన బాధ్యతని మేము మా బాధ్యతను పూర్తి చేసుకుంటూ ప్రతిరోజు మేము పనిచేస్తున్నాం. మా బాధ్యతలు మా వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి, మా వ్యవస్థను ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు శిక్షించండి. అలాంటిది మొత్తం వ్యవస్థలో మొత్తం తీసేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అది ప్రభుత్వ బాధ్యత. అది గుర్తు చేస్తున్నాము. ఎందుకని అంటే 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. తిండి తిప్పలు మాట్లాడేసి కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తామనే కాదు, 15 రోజులు ఎంత పనిచేస్తాం, ఎంత కష్టపడి